హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం భౌతిక రసాయన శాస్త్రం 10వ తరగతి పాఠ్యపుస్తకంలోని పరమాణు నిర్మాణం పాఠానికి సంబంధించి కొన్ని ముఖ్యమైన అంశాలను చర్చిద్దాం. పరమాణువులో రుణావేశ ఎలక్ట్రానులు, ధనావేశ ప్రోటానులు మరియు తటస్థ న్యూట్రాన్లు అనే ఉపపరమాణు కణాలు ఉంటాయి. ఇంద్రధనుస్సులో వరుసగా ఊదా, నీలిముదురు, నీలం, ఆకుపచ్చ, పసుపు, నారింజ, ఎరుపు అనే 7 రంగులుంటాయి. ప్రతి రంగు తీవ్రత ఒక బిందువు నుండి మరొక బిందువుకు మారుతూ ఉంటుంది. కాంతి తరంగ స్వభావం. నిశ్చలమైన నీటి కొలనులోకి రాయిని విసిరినప్పుడు అది పడిన చోటు నుండి అలలు నీటి ఉపరితలంపై తరంగ రూపంలో అన్ని దిశలలో ప్రసరిస్తుంది. కంపించే ప్రతి వస్తువు ధ్వనిని ఉత్పత్తి చేస్తుంది. ఒక విద్యుదావేశం కంపించినప్పుడు విద్యుదయస్కాంత తరంగాలు ఏర్పడతాయి. విద్యుదావేశం చుట్టూ కంపించే విద్యుత్ అయస్కాంత క్షేత్రాలు శూన్యం గుండా ప్రయాణించే తరంగ రూపంలో మారతాయి. ఏదేని విద్యుదావేశం కంపిస్తూ ఉంటే అది తన చుట్టూ ఉండే విద్యుత్ క్షేత్రంలో మార్పు కలిగిస్తుంది. మారుతున్న ఈ విద్యుత్ క్షేత్రం అయస్కాంత క్షేత్రంలో మార్పును తెస్తుంది. ప్రసార దిశకు లంబంగా ఒకదానికొకటి లంబ దిశలో ఉండేలా విద్యుత్ అయస్కాంత క్షేత్రాలు ఏర్పడే ప్రక్రియ నిరంతరంగా కొనసాగుతుంది. మనం చూసే దృగ్గోచర కాంతి కూడా ఒక విద్యుత్ అయస్కాంత తరంగమే. అంతరాళంలో కాంతి 3 × 10⁸ మీటర్ సెకండ్ -1 వేగంతో ప్రయాణిస్తూ ఉంటుంది. శూన్యం గుండా విద్యుదయస్కాంత వికిరణ శక్తి ప్రయాణం సముద్రంలో నీటి తరంగాల ప్రయాణాన్ని పోలి ఉంటుంది. సముద్ర అలల మాదిరిగానే విద్యుదయస్కాంత శక్తి వికిరణాన్ని కూడా తరంగదైర్ఘ్యం, పౌనఃపున్యం అనే లక్షణాల ఆధారంగా వివరించవచ్చు. ఒక తరంగంలో 2 వరుస శృంగాల మధ్య దూరం లేదా 2 వరుస ద్రోణుల మధ్య దూరం ఆ తరంగం యొక్క తరంగదైర్ఘ్యం అంటాము. ఒక సెకను కాలంలో ఒక బిందువు నుండి ప్రయాణించిన తరంగాల సంఖ్యను పౌనఃపున్యం అంటాము. తరంగదైర్ఘ్యం, పౌనఃపున్యం మరియు కాంతి వేగంల మధ్య సంబంధం లాంబ్డా ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు 1/ν లేదా c = ν⍵. ఇది ఒక సార్వత్రిక సమీకరణం కావున అన్ని రకాల తరంగాలకు వర్తిస్తుంది. తరంగం యొక్క పౌనఃపున్యం పెరిగిన కొద్దీ దాని తరంగదైర్ఘ్యం తగ్గుతుంది. విద్యుదయస్కాంత తరంగాలు విస్తృత వైవిధ్యం గల పౌనఃపున్యాల సముదాయం. విద్యుదయస్కాంత తరంగాల మొత్తం పౌనఃపున్యాల సముదాయాన్నే విద్యుదయస్కాంత వర్ణపటం అంటాము. ప్రకృతిలో దృగ్గోచర వర్ణపటానికి ఇంద్రధనుస్సు ఏర్పడటం ఒక చక్కని ఉదాహరణ. ఇంద్రధనుస్సులోని ప్రతి రంగు ఒక నిర్దిష్ట తరంగదైర్ఘ్యాన్ని కలిగి ఉంటుంది. వర్ణపటంలోని రంగులు ఎరుపు రంగు నుండి ఊదా రంగు వరకు విస్తరించి ఉంటాయి. మానవుని కంటితో చూడగలిగే రంగుల సముదాయాన్ని దృశ్యకాంతి అంటాము.
ఎరుపు రంగు నుండి ఊదా రంగు వరకు ఉన్న తరంగదైర్ఘ్యాల సముదాయాన్ని దృగ్గోచర కాంతి వర్ణపటం అంటాము. విద్యుదయస్కాంత వర్ణపటం. విద్యుదయస్కాంత తరంగాలను వివిధ తరంగదైర్ఘ్యాల సముదాయంగా చెప్పవచ్చు. విద్యుదయస్కాంత వర్ణపటంలో తక్కువ తరంగదైర్ఘ్యం కలిగిన గామా కిరణాల నుండి అధిక తరంగదైర్ఘ్యాలు కలిగిన రేడియో తరంగాల వరకు ఉంటాయి. మన కళ్ళు దృగ్గోచర వర్ణపట తరంగదైర్ఘ్యాలను మాత్రమే గుర్తించగలుగుతాయి. ఇనుప కడ్డీని వేడి చేస్తున్నప్పుడు అది కొంత శక్తిని కాంతి రూపంలో విడుదల చేస్తుంది. ముందుగా అది ఎర్ర రంగులోకి మారుతుంది. వేడి చేయడం అలాగే కొనసాగిస్తే ఉష్ణోగ్రత పెరిగే కొలది అది క్రమంగా నారింజ రంగు, పసుపు, నీలం రంగులోకి మారుతుంది. ఇంకా అధిక ఉష్ణోగ్రతల వద్ద ఇనుప కడ్డీ ప్రకాశవంతమైన దృగ్గోచర తరంగదైర్ఘ్యాలన్నీ కలిసి ఉన్న తెలుపు రంగులోకి మారుతుంది. ఇనుప కడ్డీ అధిక ఉష్ణోగ్రతల వద్ద ఉన్నప్పుడు ఇతర రంగులు కూడా వెలువడతాయి. కానీ దాని నుండి వెలువడే ఒక నిర్దిష్ట రంగు తీవ్రత ఎక్కువగా ఉండటం వలన మిగతా రంగులు కనబడవు. విద్యుదయస్కాంత శక్తిని అవిచ్ఛిన్న శక్తిగా నమ్మే సాంప్రదాయక భావనను ఆధారంగా చేసుకొని శక్తి శోషణం లేదా ఉద్గారం ఎల్లప్పుడూ పూర్ణాంక గుణిజాలుగా ఉంటుందని మాక్స్ ప్లాంక్ ప్రతిపాదించాడు. hν, 2hν, 3hν and so on nhν. ఒక నిర్దిష్ట పౌనఃపున్యానికి గల శక్తిని E hν సమీకరణంతో సూచించవచ్చు. h అనేది ప్లాంక్ స్థిరాంకం. దీని విలువ 6.626 × 10⁻³ జౌల్ పర్ సెకండ్. న్యూ అనేది ఉద్గారించబడిన లేదా శోషించబడిన వికిరణం యొక్క పౌనఃపున్యం. నీలం రంగు తక్కువ తరంగదైర్ఘ్యం లేదా ఎక్కువ పౌనఃపున్యం గల రంగు. ఎరుపు రంగు ఎక్కువ తరంగదైర్ఘ్యం లేదా తక్కువ పౌనఃపున్యం గల రంగు. నీలం రంగు యొక్క శక్తితో పోల్చినప్పుడు ఎరుపు రంగు యొక్క శక్తి తక్కువ. ఉష్ణోగ్రత పెరిగిన కొద్దీ ఒక పదార్థం నుండి వెలువడే శక్తి పెరుగుతుంది. ప్లాంక్ సిద్ధాంత ప్రతిపాదనలో విశిష్టత ఏమనగా విద్యుదయస్కాంత శక్తి శోషణం లేదా ఉద్గారం అనేది అవిచ్ఛిన్న రూపంలో కాకుండా నిర్దిష్ట విలువలు గల భాగాలుగా ఉంటుంది. ఉద్గార లేదా శోషణ కాంతి వర్ణపటం అనేది వివిధ తరంగదైర్ఘ్యాల సముదాయం. క్యూప్రిడ్ క్లోరైడ్ను వాచ్ గ్లాస్లో తీసుకొని గాఢ హైడ్రోక్లోరిక్ ఆమ్లంను కలిపి ముద్దలా చేసి ఒక ప్లాటినం తీగ సహాయంతో ఆ ముద్దను సన్నని జాలతో వేడి చేసినప్పుడు క్యూప్రిక్ క్లోరైడ్ ఆకుపచ్చ రంగు మంటను ఇస్తుంది. స్ట్రాన్షియం క్లోరైడ్ను వాచ్ గ్లాస్లో తీసుకుని గాఢ హైడ్రోక్లోరిక్ ఆమ్లంను కలిపి ముద్దలా చేసి ఒక ప్లాటినం తీగ సహాయంతో ఆ ముద్దను సన్నని జాలతో వేడి చేసినప్పుడు స్ట్రాన్షియం క్లోరైడ్ ఎరుపు రంగు మంటనిస్తుంది.
వీధి దీపాలలోని సోడియం ఆవిరులు పసుపు రంగును ఉత్పత్తి చేయడం వలన వీధి దీపాలు పసుపు రంగులో వెలుగుతాయి. ప్రతి మూలకం తనదైన ఒక విలక్షణమైన రంగును ఉద్గారం చేస్తుందని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ రంగులు కాంతి యొక్క నిర్దిష్ట తరంగదైర్ఘ్యాలకు అనురూపకంగా ఉంటాయి. కాబట్టి ఇటువంటి వర్ణపటాన్ని రేఖా వర్ణపటం అంటాము. పరమాణు వర్ణపటాల్లోని రేఖలను బట్టి ఆయా పరమాణువులను తేలికగా గుర్తించవచ్చు. విద్యుదయస్కాంత వర్ణపటానికి సంబంధించిన పటాన్ని పరిశీలించండి. నీల్స్ హెన్రిక్ డేవిడ్ బోర్. నీల్స్ హెన్రిక్ డేవిడ్ బోర్ డానిష్ భౌతిక శాస్త్రవేత్త మరియు తత్వవేత్త. బోర్ పరమాణు నిర్మాణం మరియు క్వాంటం సిద్ధాంతం గురించిన ప్రాథమిక అవగాహనను కల్పించినాడు. బోర్ 1922 సంవత్సరంలో భౌతిక శాస్త్రంలో నోబెల్ పురస్కారం అందుకున్నాడు. బోర్ హైడ్రోజన్ పరమాణు నమూనా. హైడ్రోజన్ పరమాణు వర్ణపటాన్ని ఆధారంగా చేసుకుని నీల్స్ బోర్ పరమాణు నమూనాను ప్రతిపాదించాడు. పరమాణువులో ఎలక్ట్రాన్లు కేంద్రకం నుండి నిర్దిష్ట దూరాలలో ఉన్న నియమిత శక్తి స్థాయిలలో లేదా స్థిర కర్పరాలలో ఉంటాయి. ఎలక్ట్రాన్ తక్కువ శక్తి స్థాయి నుండి ఎక్కువ శక్తి స్థాయిలోకి చేరినప్పుడు శక్తిని గ్రహిస్తుంది. ఎలక్ట్రాన్ ఎక్కువ శక్తి స్థాయి నుండి తక్కువ శక్తి స్థాయికి దూకినప్పుడు శక్తిని విడుదల చేస్తుంది. పరమాణువులో గల ఎలక్ట్రాన్లకు నిర్దిష్టమైన శక్తి విలువలుంటాయి. అవి E1, E2, E3 అండ్ సో ఆన్. అనగా ఎలక్ట్రానుల శక్తి క్వాంటీకరణం చెంది ఉంటుంది. ఈ శక్తులకు సంబంధించిన స్థాయిలను స్థిర స్థాయిలని, వీటికుండే శక్తి విలువలను శక్తి స్థాయిలని అంటాం. ఎలక్ట్రాన్ యొక్క ప్రాథమిక శక్తి స్థాయిని భూస్థాయి అని అంటాం. ఎలక్ట్రాన్ శక్తిని గ్రహించినప్పుడు అది ఎక్కువ శక్తి స్థాయికి చేరుతుంది. అప్పుడు ఎలక్ట్రాన్ను ఉత్తేజిత స్థాయిలో ఉందని అంటాం. ఎలక్ట్రాన్ ఉత్తేజిత స్థాయిలో ఎక్కువ కాలం ఉండలేవు. అది శక్తిని కోల్పోయి తిరిగి భూస్థాయికి చేరుకుంటుంది. ఇలా ఎలక్ట్రాన్ కోల్పోయిన శక్తి విద్యుదయస్కాంత శక్తి రూపంలో విడుదలవుతుంది. ఇది నిర్దిష్ట తరంగదైర్ఘ్యాన్ని కలిగి ఉంటుంది. ఈ తరంగదైర్ఘ్యం దృగ్గోచర వర్ణపట తరంగదైర్ఘ్య అవధిలో ఉంటే అది వర్ణపటంలో ఉద్గార రేఖగా కనిపిస్తుంది. బోర్ నమూనా హైడ్రోజన్ వర్ణపటంలో కనిపించే రేఖలను గురించి వివరించగలిగింది. హైడ్రోజన్ పరమాణువుకు సంబంధించిన రేఖావర్ణ పటాన్ని వివరించుటకు బోర్ నమూనాను ఒక విజయవంతమైన నమూనాగా పేర్కొనవచ్చు. హైడ్రోజన్ రేఖావర్ణ పటాన్ని అధిక సామర్థ్యం గల వర్ణపట దర్శినితో పరిశీలించినప్పుడు
కొన్ని ఉపరేఖల సమూహాలు కనిపించాయి. బోర్ పరమాణు నమూనా రేఖావర్ణపటంలోని రేఖలు కొన్ని ఉపరేఖలుగా విడిపోవటాన్ని బోర్ నమూనా వివరించలేకపోయింది. బోర్ సోమర్ఫీల్డ్ పరమాణు నమూనా రేఖావర్ణపటంలోని రేఖలు ఉపరేఖలుగా విడిపోవటాన్ని విశదీకరించేందుకు సోమర్ఫెల్డ్ బోర్ నమూనాని స్వల్పంగా ఆధునీకరించాడు. సోమర్ఫెల్డ్ దీర్ఘవృత్తాకార కక్ష అనే భావనను ప్రవేశపెట్టాడు. బోర్ ప్రతిపాదించిన వృత్తాకార కక్షను అలాగే ఉంచుతూ సోమర్ఫెల్డ్ రెండవ కక్షకి ఒక దీర్ఘవృత్తాకార కక్షని, మూడవ కక్షకు రెండు దీర్ఘవృత్తాకార కక్షలను కలుపుతూ పరమాణువు కేంద్రకం ఈ దీర్ఘవృత్తాకార కక్ష యొక్క రెండు ప్రధాన నాభిలలో ఒకదానిపై ఉంటుందని ప్రతిపాదించాడు. ఒక కేంద్ర బలం యొక్క ప్రభావానికి లోనై ఆవర్తన చలనంలో ఉన్న కణం దీర్ఘవృత్తాకార కక్షల ఏర్పాటుకు దారితీస్తుందనే విషయం అతను ఈ ప్రతిపాదన చేయడానికి దారితీసింది. బోర్ సోమర్ఫెల్డ్ నమూనా హైడ్రోజన్ పరమాణు వర్ణపటంలోని సూక్ష్మరేఖలను గురించి వివరించగలిగినప్పటికీ పరమాణు నిర్మాణం గురించి సంతృప్తికరంగా వివరించలేకపోయింది. ఒకటి కన్నా ఎక్కువ ఎలక్ట్రాన్లు ఉన్న పరమాణువుల యొక్క పరమాణు వర్ణపటాలను వివరించటంలోనూ ఈ నమూనా విఫలమైంది. మా నెక్స్ట్ వీడియోస్ యొక్క నోటిఫికేషన్ మీకు రావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కగలరు. అలాగే మా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయగలరు.